అది వాగ్దానం అంటే. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇప్పుడు ఆ వాగ్దానాన్ని గురించి చెబుతూ, దేవుడు తన సంకల్పం ఖచ్చితమైందని లేక చెక్కు చెదరనిదని, ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని. ఎవరైతే ఆ వాగ్దానానికి వారసులు అవుతారో వాళ్ళకి ఎప్పుడు చెప్పాలని ఇష్టపడతాడంట. ఇది నా ప్లాన్ కనుక దాని ప్రకారం నడవండి. మన మందిరాల్లో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు, దైవజనులను ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే అనేక గ్రంథాలు పరిశీలన చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మనకి ఆత్మ ద్వారా బోధింపబడతాం. మనం ఎలా బోధింపబడతాం? ఆయన ప్లాన్ లో ఎలా నడవాలో బోధింపబడతాం. ఒకవేళ అలా నడవట్లేదు అనుకోండి, అలా నడవకూడదు రాబాయ్, ఇలా నడవాలి అన్న విషయాలు బోధింపబడతాం. ఎందుకని? ఆయన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలి. కనుక 4 ప్రధానమైన విషయాలని బైబిల్లో నుండి నేను మీకు చూపిస్తా. వాగ్దానం ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? వాగ్దానం అంటే చెప్పాను నేను, దేవుడు నీ జీవిత ఎడల కలిగి ఉన్న ప్లాన్ ని వాగ్దానంగా మనం పొందుతాం.